వచ్చిందన్నది టాక్. బీసీలంతా ఇక తమకు 42% రిజర్వేషన్ దక్కిందన్న ధైర్యంతో ఆనందంలో మునిగిపోయారు. ప్రభుత్వం మారి 2 ఏళ్లైంది, అయినా ఏ ఫలితం లేదు. కాదు కదా, ఉన్న 27% కాస్త 17% పడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ జరిపిన కులగణనలోనే బీసీలు 56% ఉన్నారని తేల్చారు. ఇక అంతే, నోట్లే కాంగ్రెస్ మట్టి కొట్టుకుందంటూ బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ పార్టీ చేయని మోసం చేసిందంటూ రోడ్డుకెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు వంటి నిరసనలతో జిల్లాలు హోరెత్తించాయి. న్యాయ పోరాటం చేసిన ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉండడంతో అన్యాయమే జరిగిందంటున్నారు బీసీ నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఎక్కడ పోయింది, ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది అని అన్ని పార్టీలు బీసీ మంత్రం జపించినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని బీసీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మైలేజ్ కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు, బీసీల నోళ్లలో మట్టి కొడుతుంది ఎవరు, హైకోర్టులో బీసీల వాదనలేంటి? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేది ఒక టాక్. బీసీలంతా ఇక తమకు 42% రిజర్వేషన్ దక్కిందన్న ధైర్యంతో ఆనందంలో మునిగిపోయారు. ప్రభుత్వం మారి 2 ఏళ్లైపోయింది, అయినా ఏ ఫలితం లేదు. కాదు కదా, ఉన్న 27% కాస్త 17% పడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ జరిపిన కులగణనలోనే బీసీలు 56% ఉన్నారని తేల్చి చెప్పారు. ఇక అంతే, నోట్లే కాంగ్రెస్ మట్టి కొట్టిందంటూ బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ పార్టీ చేయని మోసం చేసిందంటూ రోడ్డుకెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు వంటి నిరసనలతో జిల్లాలు హోరెత్తిస్తున్నాయి. న్యాయ పోరాటం చేసిన ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉండడంతో అన్యాయమే జరిగిందంటున్నారు బీసీ నేతలు. మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్. మొత్తానికి ఇక ఎన్నికలకు సిద్ధమైపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడిపోయింది. ఆల్మోస్ట్ ఉదయం నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. సో దీంట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి నామినేషన్స్ ఘట్టం అయితే స్టార్ట్ అయింది. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా నామినేషన్లు తీసుకోబోతున్నారు. సో మొత్తానికి దీంట్లో 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆఖరికి ఉన్నటువంటి 23% కూడా ఇవ్వకపోను పూర్తిగా 17%, 18% తీసుకొచ్చింది. బీసీలకు అన్యాయం జరుగుతోంది. అసలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో, గ్రామాల్లో కనీసం బీసీలకు మినిమం కూడా రాలేదు. సో హైయెస్ట్ కొన్ని జిల్లాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కరీంనగర్, గద్వాల, అట్లాగే ఇంకొక మెదక్ జిల్లా లాంటి కీలకమైనటువంటి ఆ జిల్లాలకు మాత్రమే ఒక బెంచ్ మార్క్ రీచ్ అయినటువంటి పరిస్థితి. బట్ బీసీలకు అన్యాయం జరుగుతోంది. సో ఇస్తా ఉన్నటువంటి హామీ ఒప్పుకొని ఈరోజు చట్టపరంగా ఇవ్వకపోను పార్టీ పరంగా దాన్ని 50% లోపే కుదించి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీసీ సంఘాలు మొత్తం కూడా దీని మీద ఇప్పటికే చాలా ఫైర్ అవుతున్నాయి. సో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా తగ్గించేస్తున్నారు మాకు. సో ఇది బీసీల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటూ కూడా బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే మాకు మా దాంట్లో బీసీల సంఖ్య ఎంత ఉంది, బట్ మాకు రిజర్వేషన్ రాలేదు, సో తక్కువ వస్తున్నాయంటూ కూడా ఇప్పటికే కలెక్టరేట్ల చుట్టూ కూడా సంబంధిత గ్రామ పంచాయతీలకు చెందినటువంటి గ్రామస్తులు, రాజకీయ నాయకులు కూడా కలెక్టర్లను కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మాట్లాడదాం. బిటా నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నరసయ్య గౌడ్ గారు, నమస్తే. పీసీఆర్ జాయిన్ అయ్యారా? కేవీ గౌడ్ గారు జాయిన్ అయ్యారా? నరసయ్య గౌడ్ గారు, నమస్తే.
నమస్తే సార్. నర్సయ్య గౌడ్ గారు వినిపిస్తుందా? వాయిస్ క్లియర్ ఉందా సార్? వినిపిస్తుంది వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది. సో మొత్తానికి ఓకే, నామినేషన్ల టైం వచ్చేసింది. ఉదయం నుంచి నామినేషన్లకు పర్వం మొదలైంది. గ్రామ పంచాయతీల్లో ఒక కోలాహలం మొదలైంది. మళ్ళీ ఒక జాతర, ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. బట్ ఆశపడ్డ వాళ్లకు అవకాశాలు దక్కలేదు. అనుకున్న స్థాయిలో రిజర్వేషన్లు ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ తప్పి ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తోంది. చాలా ప్రాంతాల్లో అనుకున్న వాటికంటే కూడా తక్కువ రిజర్వేషన్లు ఇచ్చారు అన్నది బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధాన విమర్శ. ఎట్లా చూస్తున్నారు నర్సయ్య గౌడ్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే. ఇప్పుడు బీసీ సంఘాలు గాని, కేటీఆర్ గాని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 17% ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అది వాస్తవం 17% కాదు, 21.39% రిజర్వేషన్లు రావడం జరిగింది. దాన్ని వాళ్ళు 17% అని చెప్తా ఉన్నారు. వాస్తవం ఏంటంటే నా దగ్గర వాళ్ళు 2019 లో వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు కూడా నా ముందు ఉన్నాయి, మీకు చెప్తా. వాళ్ళు అప్పుడు ఇచ్చింది ఎంత అంటే 22.78% వాళ్ళు ఇచ్చారు పోయినసారి. 22.78 వాళ్ళు ఇస్తే ఇప్పుడు 21.39% కొద్దిగా స్వల్పంగా తగ్గింది. కారణం ఏంటంటే టోటల్ గ్రామ పంచాయతీలు 12,760 గ్రామ పంచాయతీలు. దాంట్లో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ ఏరియాకు సంబంధించినవి 2537, 2,537 అది షెడ్యూల్ కులాలకు అంటే ఆ ఏరియాకు సంబంధించింది. వాటిని తీసేయాలి, ఎందుకంటే అవి కంపల్సరీ ఎస్టీలకు పోయేటి కాబట్టి అవి తీసివేస్తే మనకు వచ్చేది ఏంటంటే 10,223 అనేది మనకు వచ్చింది ఆ ఫిగర్. ఈ 10,223 గ్రామ పంచాయతీలలో మనకు ఎంత వచ్చింది అనేది మనం లెక్క చేయాలి. కానీ ఎస్టీలకు అది షెడ్యూల్ ఏరియాలకు కూడా కలిపి వీళ్ళు లెక్క తీసి చెప్తా ఉన్నారు. మరి అప్పుడు కూడా పోయినసారి కూడా వాళ్ళు ఇచ్చింది ఎంత ఉందో నా దగ్గర లెక్కలు ఉన్నాయి. హన్మకొండలో పోయినసారి 2019 లో వాళ్ళు ఇచ్చినటువంటిది 15.08% ఇచ్చింది. మరి ఇప్పుడు 22.53% మేము ఇచ్చినాం. మరి ఏమనాలే బీఆర్ఎస్ వాళ్ళను? వాళ్ళు ఇచ్చిందే కదండి 2019 లో వాళ్ళు ఇచ్చిన లెక్కలే 15.08. వాళ్ళు చెప్తా ఉన్నారు 17 అని ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు, 1 సెకండ్. బీసీ సంఘాల అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. కృష్ణయ్య గారు నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి? నామినేషన్లు కూడా మొదలైపోయినాయి. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి. మీరు కూడా మాట్లాడారు, కొన్ని జిల్లాలకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పేసి. సో ఎన్నికలకు మాత్రం ప్రభుత్వం వెళ్తోంది. ఇదే పద్ధతి మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా కొనసాగితే బీసీలకు మళ్ళీ నోట్ల మట్టే కదా అని బీసీ సంఘాలు చాలా మంది నాయకులు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. సో మీ రియాక్షన్ ఏంటి సార్? ప్రభుత్వం నేనే మాట్లాడుతున్నా అందరికంటే. అవును వాస్తవం. డోకా చేసింది ప్రభుత్వం, డోకా చేసి ఏం చూడకుండా, ఎవరిని వర్తించుకోకుండా ఇంతకు మంది ఒక జీవో ఇష్యూ చేసేది 42 అని 9 నెంబర్ జీవో. ఆ జీవో కోర్టులో నడుస్తుంది. ఆ కోర్టుల ప్రాసెస్ ఉంది. కోర్టు ఆ జీవోని కొట్టేయలేదు, రద్దు చేయలేదు. అయినా మళ్ళా సిగ్గు లేకుండా ప్రభుత్వం కొత్త జీవో ఇష్యూ చేసి బీసీల నోట్ల మన్ను కొట్టడానికి చూస్తుంది. అంటే జీవో కోర్టు పరిధిలో ఉంది. 12వ తారీఖు నాడు డిసెంబర్ 12 తుది తీర్పు రాబోతోంది. బట్ ఈ లోపే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండొచ్చు? ఆల్రెడీ జ్యుడిషియల్ ఉంది కదా. రేపు జీవో కొట్టేయకుండా రేపు జీవో వాల్యూడ్ అయిందనుకో, ఇప్పుడు ఎన్నికలు పెట్టిన సర్పంచులన్నీ రద్దయి మళ్ళీ ఎన్నికలు వస్తాయి. సో ఈ సర్పంచ్ ఎన్నికలు రద్దు అయితే అంటారు రేపు పొద్దున కోర్టులో? బరాబర్ రద్దు కావాలి. ఎందుకంటే జీవో బీసీల హక్కు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. కోర్టులకు ప్రభుత్వానికి తమాషా అయిపోయింది అందరికి ప్రతి జీవో. దానికి మీరు కూడా చాలా బలంగా వాదించారు. ఎస్, ఈ జీవో ఖచ్చితంగా చెల్లుబాటు అయింది, కోర్టులో గెలుస్తుంది అని చెప్పేసి మీరు కూడా గతంలో మాట్లాడారు. ఎక్కడ నమ్మకం ఎక్కడ పోయింది? ఎక్కడ ప్రభుత్వం దారి తప్పింది అనుకున్నారు? ఓన్లీ స్టే ఇచ్చిర్రు. స్టే ఇస్తే ఫస్ట్ డే ఇవ్వాలి, సెకండ్ డే ఇవ్వలే, థర్డ్ డే ఎన్నికల నోటిఫికేషన్ అడ్డాక స్టే ఇచ్చారు. అది ఇవ్వడం అనేది తప్పు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక స్టే ఇవ్వద్దు. ఇప్పుడు కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి రిజర్వేషన్ అమల్లో. మేము కోర్టులో అడుగుతాం ఇప్పుడు స్టే ఇవ్వమని. ఇస్తారా? ఇప్పుడు ఇవ్వరు. అంటే వీళ్ళు బీసీలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు, అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అందుకే ఒకసారి బంద్ ఇచ్చాం,
మళ్ళా ఈ ప్రభుత్వాన్ని మెడలుంచాలి, రాజ్యాంగ వ్యవస్థలన్నీ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలంటే ఒకసారి వీళ్ళందరినీ దుమ్ము దులపవలసిందే. ఒకసారి బగాయిస్తేనే ఇంటారు వీళ్ళు అరవదాకినారు. సో ఇప్పుడు బగాయించే లోపు ఎన్నికలు అయిపోతున్నాయి కదా, మరి ఎన్నికలు అయిపోతే మళ్ళీ పోటీలో నిలబడ్డ వాళ్ళు బీసీలు అందరూ ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటది. మీరు ఏమంటున్నారు, పోటీలో ఉండమంటున్నారా, బీసీలు పోటీ చేయొద్దంటున్నారా? ఈ ఎన్నికలు ఎట్లాగూ ఫెయిల్ అయ్యేటువంటి ఎన్నికలు ఏవి నిలబడేయనంటారా? ఆ మాట అనలేను కానీ ఎన్నికలు నిలబడకపోతే యునానిమస్ గా వాదే గెలిచి వస్తారు. ఎన్నికలు ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కోర్టులో ఇప్పటికే కేసులు పడ్డాయి. చూద్దాం, 1-2 రోజులు దాని రిజల్ట్ ఏముంటుందో చూసి ఆ తర్వాత ప్రాసెస్ చేద్దాం. ప్రభుత్వం ఏకపక్షంగా బీసీ వ్యతిరేక వైఖరితోటి బీసీలను రాజకీయంగా అణచివేయాలనే కుట్రపూరిత బుద్ధితోటి ప్రవర్తిస్తుంది. 42ను 23కు తగ్గించారు. అమలు చేసేటప్పుడు అది 17%కే వస్తుంది. భద్రాచలంలో ఒక్క బీసీ గుడి ఇవ్వలేదు. 30 మండలాలలో ఒక్క బీసీ సర్పంచ్ రాలేదు. హైదరాబాద్ జిల్లాలో 11%, ఖమ్మం జిల్లాలో 10%, అనేక జిల్లాలో చాలా ఇట్లా అన్యాయం జరిగింది. దీని మీద మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒకటి కృష్ణయ్య గారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఇవి పార్టీల పరంగా కాదు, వ్యక్తి కేంద్రంగా జరుగుతాయి ఎన్నికలు. బట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ విషయంలో మీ ఇప్పుడే ఎన్నికలు వదల్చుకెళ్ళలేదు, అదేందో తెలియని తర్వాతనే పోతామని మాట్లాడుతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అన్ని కూడా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంత మోసం చేస్తుంది, 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్తుంది. పార్టీ పరంగా సర్పంచులకు పార్టీ పరంగా ఉండదు, ఇండిపెండెంట్ ఉంటుంది, పార్టీ సింబల్ ఉండదు. అంటే అక్కడ కూడా అడుగడుగున మోసం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎంత నష్టం జరుగుతుంది కృష్ణయ్య గారు ఇప్పుడు ఈ జరిగేటువంటి ఎన్నికల్లో? ఎన్ని స్థానాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది? 42 నుంచి 23కు తగ్గించడం వల్ల 2200 సర్పంచ్ సీట్లు కోల్పోయారు. అవును. ఇది ఈ 23 నుంచి 17కు తగ్గించడం వల్ల దాదాపు 500 మంది సర్పంచులు పదవులు కోల్పోతున్నారు. రిజర్వేషన్లు లెక్కలు కూడా రావా వీళ్ళకు? 23% చెప్పి 17% ఎంత సిగ్గుందా ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి అన్యాయం జరగకుండా చేయండి అని చెప్పొచ్చు కదా. ఇంకోటి ఎస్సీ ఎస్టీ లెక్కలు ఎన్నికల్లో ఏ లెక్కల ప్రకారం 2011 ప్రకారం తీసుకున్నారా? బీసీ లెక్కలు మాత్రం ఇప్పుడున్నటువంటి కులగణన ఆధారంగా తీసుకున్నారా? ఆ లెక్కల్నే వీళ్ళు రిజర్వేషన్లు కేటాయించారనుకోవచ్చా? 2011 జనాభా ప్రకారము ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. దాని ప్రతిపాదకనే అలాట్మెంట్ కూడా చేస్తున్నారు. బీసీలకు 2024 ఎట్లిచ్చినా పర్సెంటేజ్ లో తేడా రాదు. టోటల్ జనాభాలో తేడా ఉంటది కానీ పర్సెంటేజ్ లో తేడా రాదు. దాని వల్ల పెద్ద నష్టమేం లేదు కానీ బీసీల శాతం పెంచడమే మా డిమాండ్. పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఒకటే అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటే, మేము ఇప్పటికైనా పార్టీ పరంగా ఇస్తున్నాం, ఎంత ఇచ్చింది, ఎంత జరిగింది, అన్యాయం జరిగింది, మోసం జరుగుతుంది అన్నది మీరు వాదిస్తున్నటువంటి మాట. కానీ కోర్టుల్లో కేసులు తెగేది కాదు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడడం, మీరు కూడా కోర్టులో చుట్టూ తిరిగిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఇది ఈ మార్పు రావాల్సింది పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే అన్నది జగమెరిగిన సత్యం. డిసెంబర్ లో మొదలు కాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మూకుమ్మడిగా ఈ అంశం పైన ప్రస్తావిస్తారా? కోర్టులు జనరల్ గా బీసీలకు వ్యతిరేకం అనే వాదన ఉంది, అది నిజం కూడా. ఎందుకంటే దీనికి స్టే ఇవ్వవలసిన అవసరం ఉందా? రాజ్యాంగం ప్రకారము రిజర్వేషన్లు నిర్ణయించారు. రాజ్యాంగంలోని 243 D6 లో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగమే హక్కు ఇచ్చింది, అధికారం ఇచ్చింది. దాని ప్రకారం జీవో తీశారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, క్యాబినెట్ లో ఆర్డినెన్స్ ఒప్పుకొని తీర్మానం చేసారు. ఇక మూడవది జనాభా లెక్కలు తీసి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా 50% సీలింగ్ ఓవర్టేక్ చేసేటట్టు జనాభా లెక్కలు తీశారు. ఇవన్నీ ప్రక్రియలు పకడ్బందీ ఉన్నాయి. దీని మీద స్టే ఇవ్వడం కానీ కొట్టివేయడం కానీ జరగద్దు.
కోర్టు కూడా చెప్తుంది బలమైన కారణాలు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి 50% ఎందుకు దాటాలి అంటే బలమైన కారణాలు కొన్ని చూపించాలి. ఆ కారణాలు చూపించడంలోనే ప్రభుత్వం విఫలమైంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అది అందులో వాస్తవం ఉంది. దీంట్లో ప్రతి గ్రౌండ్ ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద సరి అయిన వాదనలు వినిపించలేరు. బలమైన వాదనలు అడ్వకేట్ జనరల్ పెద్ద ఎత్తున ఎవరు కూడా బీసీలు లేరు అక్కడ. అందరు బీసీ వ్యతిరేకులే ఉన్నారు. వాళ్ళు తూతూ మంత్రంగా వాదనలు విన్నారు. కానీ ఎందుకు ఆర్గ్యూ స్టేజ్ చెట్టప్పుడు ఎందుకు ఆర్గ్యూ చేయలేదు? స్వయంగా మేము అక్కడ ఉన్నాము. అడ్వకేట్ జనరల్ నోరు పూసుకొని కూర్చుంటాడు. యువర్ ఆనర్ అని మాట్లాడుతున్నారు తప్ప ఎంత అన్యాయం జరిగింది అనేది చెప్పాలి కదా. అంటే ప్రభుత్వం లెక్కలు కరెక్ట్ ఇచ్చింది కానీ అడ్వకేట్ జనరల్ వాదించలేకపోయారు అంటున్నారా? అది కూడా కారణం ఉంది. అది కూడా పాయింట్ అంటే ఇప్పుడు దీన్ని సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంది. అది కాదు కృష్ణయ్య గారు 69% రిజర్వేషన్ సాధించడానికి అంబాశంకర్ కమిషన్ సిఫార్సులే తమిళనాడులో ప్రధానమైనటువంటి అంశం అని అందరికీ తెలుసు. దాని మీద బలమైనటువంటి సిఫార్సులు ఉన్నాయి కాబట్టి దానిపైన గట్టిగా కొట్లాడడం జరిగింది. అట్లాంటి సిఫార్సులు భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ చేయలేదా? అందులో బలమైనటువంటి కారణాలు చూపించలేదా? సో ఇది ఈ సర్వేకి కారణాలు మీద కనిపిస్తున్నాయి. బలమైన కారణాలు మనకు జనాభా 56-57% చూపెట్టాడు భూసాని కమిషన్. వీళ్ళు ఇచ్చేది 42 కంటే ఎక్కువ ఉన్నది. కొద్దిగా అటు ఇటు తేడా ఉన్నా, 1-2 పొరపాట్లు ఉన్నా అది లెక్కలోనికి రాదు. 42 కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి 42 ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం చెప్పవలసిన అవసరం ఏముంది? ఇది కేవలం సాకుగా అందులో లోపాలు ఉన్నాయి, ఇంత లోపాలు ఉన్నాయి, బొట్టు పెట్టలేదు, బంగారు ఉంగరం పెట్టలేదు అన్నట్టు కథలు చెప్తున్నాం తప్ప అందులో వాస్తవం లేదు. బలమైన కారణాలు ఉన్నాయి. ఇచ్చి తీరవలసిందే. ఇప్పుడు గెలుస్తాం, గెలవకపోతే చూపెడతాం తడాక. ఏంటి సార్ అంటే మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా అంశాలు ప్రస్తావించారు. ఎంబీసీలు మంత్రిత్వ శాఖ అన్నారు, ఎంబీసీలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతానికి 3 మంత్రులే ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ల విషయంలో కూడా మొండి చేయి చూపిస్తోంది. ఈవెన్ బీసీ బడ్జెట్ విషయంలో కూడా 2 బడ్జెట్లు కేటాయిస్తే 20,000 కోట్లు పెడితే దాంట్లో ఖర్చు అయింది ఎంత? దీని మీద బీసీ సంఘాలు స్పందిస్తాయా? దీనిపైన ఒక కొట్లాట మొదలు పెట్టేటువంటి టైం ఆసన్నమైందా? స్పందించడం రోజు చూస్తారా ఉద్యమాలు, ధర్నాలు, ఎక్కడ పోయినా అక్కడ ఉద్యమాలు, ధర్నాలు, రస్తారోకలే జరుగుతున్నాయి. దానిలో ఎక్కడ కూడా రాజీ పడతలేము, పడబోము కూడా. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాక తప్పదు. దిగొచ్చే వరకు వేటాడతాం, వెంటాడతాం. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యా, నర్సయ్య గౌడ్ గారు ఉన్నారా? నర్సయ్య గౌడ్ గారు ఉన్నాను సార్, వినిపిస్తుందా? యా, నర్సయ్య గౌడ్ వినిపిస్తోంది. ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన గొప్పదే, కానీ ఇచ్చేటువంటి టైంలో ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మిస్టేక్స్. జీవన్ ఫస్ట్ నెంబర్ 3, నెంబర్ 4 బిల్స్ తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చారు. అట్ సేమ్ టైం జీవో నెంబర్ 9లో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. ఇది తెలిసిన విషయమే. దాంట్లో న్యాయపరమైనటువంటి తప్పిదాలు ఉన్నాయి, చట్టపరంగా సమస్యలు ఉన్నాయి. ఈవెన్ రాజ్యాంగ పరిధిని కూడా ఉల్లంఘించారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను కూడా ఉల్లంఘించారు. మోర్ ఓవర్ ఈ బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. జీవో నెంబర్ 9 మొత్తం కూడా కోర్టు వివాదాల్లో ఇరుక్కున్నది. సో ఇది న్యాయపరంగా వచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో రావాలి. సో పార్లమెంట్ సమావేశాల్లో ఇది ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దీనిపైన గట్టిగా నిలదీసే ఛాన్సెస్ ఉన్నాయా? పైవేట్ బిల్లు కోసం పట్టుబడేటువంటి అవకాశం ఉందా? శ్రీకాంత్ గారు, ఇప్పుడు నేను ఇంతకు ముందు కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతూ 17%, 15%, 11% అని చెప్పారు కదా. నేను కొద్దిగా మీకు టైం ఇస్తే ఒక 2-3 లెక్కలు నేను చెప్తాను. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్లు సరే, ఇప్పుడు 42% వస్తుంది, ఏం చేసినాం, ఇవంతా తతంగా మనం చాలా మాట్లాడినాం. ఈ రోజు కేటాయించినటువంటి బీసీ రిజర్వేషన్ల గురించి నేను చెప్తాను. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 2019లో వాళ్ళు కేటాయించింది 22.78%. ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ కేటాయించింది. అయితే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 12,760 గ్రామ పంచాయతీలలో
అవి ఎస్టీ నోటిఫైడ్ కానీ మిగతాయి కానీ తీసివేయగా 10,223 గ్రామ పంచాయతీలే లెక్క. ఈ 10,223 గ్రామ పంచాయతీలలో గత ప్రభుత్వం కంటే ఒక 159 గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు తక్కువ వచ్చినాయి. కారణం ఏంటంటే 214 మేజర్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో కలిసిపోయినాయి. బీసీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 214 మున్సిపాలిటీలో కలిసిపోయినాయి. ఆ తర్వాత 223 ఏమో కొత్తగా ఏర్పడినటువంటి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. కాబట్టి మండలం యూనిట్ గా తీసుకోవడం వల్ల మాత్రమే ఈ స్లైట్ డిఫరెన్స్ 159 తక్కువ వచ్చినాయి అనేది తప్పితే మిగతాదంతా అబద్ధం ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటాము. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 తీసుకుంటే వాళ్ళు చెప్పిన లెక్క వస్తుంది, కానీ 12,760 మొత్తం అవి కాదు కదా. ఇక్కడ 2,537 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి. దాన్ని కూడా కలిపెట్ల లెక్క చేస్తారు వీళ్ళు. కాబట్టి 2,537 గ్రామ పంచాయతీలు తీసివేస్తే 10,223 గ్రామ పంచాయతీలు. వాళ్ళు 2019 లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు 2,345 గ్రామ పంచాయతీలు బీసీలకు వచ్చినాయి. ఇప్పుడు 2,186 గ్రామ పంచాయతీలు బీసీలకు వచ్చినాయి. అంటే 159 తక్కువ వచ్చినాయి. ఎందుకు తక్కువ వచ్చినాయి అని అంటే ఈ నోటిఫైడ్ కూడా 1177 నుండి 1248కి పెరిగినాయి. 214 ఏమో మున్సిపాలిటీలో పోయినాయి. కారణం వల్ల స్లైట్ గా తక్కువ వచ్చింది. ఈ రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 8 జిల్లాల విషయం పేపర్లో కూడా ఇచ్చేసిర్రు. హన్మకొండలో పోయినసారి 2019 లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హన్మకొండ జిల్లాలో 15.08% మాత్రమే బీసీలకు ఇచ్చిండ్రు. మరి అదే హన్మకొండలో ఈ రోజు 22.53% బీసీలకు ఇవ్వడం జరిగింది. జగిత్యాలలో పెరిగింది, జనగాంలో పెరిగింది, గద్వాలలో పెరిగింది, కరీంనగర్ లో పెరిగింది, నిజామాబాద్ లో పెరిగింది, సూర్యాపేటలో పెరిగింది, వనపర్తిలో పెరిగింది. 8 జిల్లాలలో బీసీ రిజర్వేషన్ పెరిగినాయి. మరి దానికి ఏం చెప్తారు? 15 నుండి 22కు పెరిగింది హన్మకొండలో. మరి 15% ఇచ్చి 23 ఇచ్చిన 24 ఇచ్చిన మరి ఎట్లా చెప్పగలుగుతారు? కాబట్టి వీళ్ళు చెప్పే లెక్కలే తారుమారు. ప్రజలను ఏదో మసిపూసి పాయింట్ ఏంటంటే అదే 42% కోసం సరైనటువంటి ఫైట్ చేస్తే ఈ రోజు పెరిగినాయి తగ్గినాయి ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం అని చెప్పేసి కొసరేయడం కాదు కదా. పూర్తి స్థాయిలో ఇస్తామన్నది ఇవ్వలేకపోతున్నారు కదా. అదే 42% అమలైతే కనుక 5,348 గ్రామ పంచాయతీలు రావాల్సినటువంటి ప్లేస్ లో సగానికి సగం కోత పడుతున్నాయి కదా. సో పెరిగిన 2-3% గురించి మాట్లాడుతున్నాం, కోల్పోయిన వాటి గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, ఏజెన్సీ ప్రాంతాలకు అయి ఉండొచ్చు. భద్రాచలంలో 0 స్థానాలు, కనీసం 1 స్థానం కూడా లేనటువంటి పరిస్థితులున్నాయా? ఎక్కడ లెక్కలు తప్పినాయి అన్నదే కదా ప్రధానంగా 3 రోజుల నుంచి వస్తున్నటువంటి పంచాయతీ. సార్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీని మీద కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది కొంతమంది. ఇప్పుడు అక్కడైతే ఏది తప్పుడు లెక్కలు ఉండే కదా. ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ తీసిన సిస్టమ్ మొత్తం హైకోర్టు బెంచ్ మీదకి వెళ్తుంది. వాళ్ళు ఒక తీర్మానం చేస్తారు, ఒక డిసిషన్ ఇస్తారు కదా. కాబట్టి వీళ్ళు ఏంటంటే బద్నాం చేయాలన్న ఆలోచన. వాస్తవాలు మాట్లాడి 42% ఇవ్వలేకపోయినాం. వాస్తవం 100% వాస్తవం. ఇందులో అవసరం లేదు, అవసరం లేదు. ఎందుకంటే పార్టీని సహకరించలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయినాము. కాబట్టి పార్టీ పరంగా 42% మీ ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటే ఒకరు దాన్ని ఒప్పుకోవాల్సిందే. ప్రొసీజర్ కరెక్ట్ గా ఉండి చేసే పని కరెక్ట్ గా సవ్యంగా జరిగితే ఒకరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కేంద్రం నుంచి వెనక్కి రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. బిల్లు వీక్ ఉంది, మొదటి నుంచి బీసీ సంఘాలు ఇవే మాట్లాడుతున్నాయి, సవ్యంగా లేదన్నది. కేవీ గౌడ్ గారు నమస్తే. నమస్తే. అన్యాయం ఏం జరగలేదు, ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చాం మేము అని చెప్పేసి నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతున్నారు. సో రిజర్వేషన్ అంటే ఎస్టీ ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి, ఎస్టీ రిజర్వ్డ్ ఉంటాయి. సో వాటిని వదిలేస్తే బీసీలకు న్యాయమే జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇందాక మీకంటే ముందు ఆర్ కృష్ణయ్య గారు కూడా వచ్చారు. ఆయన ఇంకో మాట అన్నారు, ఎన్నికలు రద్దు అవుతాయి, ఖచ్చితంగా నిల్చునేటువంటి ఎన్నికలు కావని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. కేవీ గౌడ్ గారు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క సహజ వైఖరి ఇప్పటిది కాదు, అది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఏ వైఖరితోనైతుందో, ఏ ఆలోచనతోనైతుందో అదే వైఖరిని కొనసాగిస్తా ఉంది. అందులో కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి సలహా సూచన మేరకే ఈ ఎన్నికలు ముందుకెళ్ళాలి. లేకపోతే కోర్టులో పెండింగ్ లో ఉండగా ఇప్పుడు మేమందరం కూడా పదే గుర్తు చేస్తుంది, శీతాకాల సమావేశాల్లో దీనిపైన చర్చించాలి పార్లమెంట్ లో. ఆ దిశగా ఒత్తిడి చేయమని చెప్పేసి ఆ 2 పనులు చేయాల్సిన అప్పుడు తెలుస్తుంది ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎవరు రాజీనామాలు చేస్తారు, ఎవరు దీనిపైన గట్టిగా కొట్లాడతారు. మేము అగ్నిగుండం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు, రాజీనామా చేస్తారా కొట్లాడతారా చూడాలి ఉద్యమాన్ని.
అదే చెప్తున్నాను. వీళ్ళు కుటుంబం మీద వెహికల్ వీకేసి ఆడ పెరిగింది ఇది పెరిగిందని చెప్తా ఉన్నారు. వాస్తవంగా బీసీలకు ఇస్తానన్నటువంటి 42% ఇవ్వకపోగా ఇప్పుడు ఇచ్చినటువంటి సరాసరి బీసీల యొక్క సీట్లను కనుక మనం గమనించినట్లయితే అది 100% తగ్గిన 17% లోపే ఉన్నాయి. ఇది వాస్తవం. మరి బీసీలకు ఎట్లా న్యాయం చేసిందని ఏ ముక్కు పెట్టుకొని ఓట్లు అడుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మీరు చేయాల్సినటువంటి పని మీరు పార్లమెంట్ లో చర్చించాల్సింది. ఎందుకు తొందరపడ్డారు? మీ కేంద్ర నాయకత్వానికి కానీ మీ రాష్ట్ర నాయకత్వానికి కానీ ఎందుకంటే తొందర? ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? ఇకపోతే పెద్ద ఆయన ఇంతకుముందు మాట్లాడినటువంటి రామకృష్ణ గారు రాష్ట్రసభ సభ్యులు బీజేపీ, ఆయన బీసీ నాయకుడు అనుకున్నాం కానీ ఆయన బీజేపీ నాయకుడు అయిపోయాడు. ఉద్యమాన్ని బీజేపీకి తాకట్టు పెట్టేటువంటి ప్రణాళికను ఆయన కూడా 100% ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికోసం నేను చేసేటువంటి పోరాటం అంతా కూడా దిశగా మలపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక నాయకుడు ఏమో కాంగ్రెస్ వైపు మలపడానికి, ఒక నాయకుడు బీజేపీ వైపు మలపడానికి చూస్తా ఉన్నారు. బీసీ సమాజం కూడా ఇది అర్థం చేసుకుని బీసీలకు బీసీలుగా పోరాటం చేసేటువంటి నాయకులే కావాలి. ఆ దిశగా కూడా కార్యాచరణకు వాళ్ళు సిద్ధమై ఉన్నారు. రేపు ఎల్బీ నగర్ నుండి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను ప్రచారానికి కావాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ పంచాయతీలు నిలుస్తాయా? ఈ పంచాయతీలు రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుందా? కోర్టు మెలికలు ఏమైనా ఉంటాయా? ఇందా కృష్ణ గారు అసలు ఈ పంచాయతీలు ఉంటాయి రద్దయితే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఆగవు, ఎన్నికలు నిర్వహిస్తారు, ఫలితాలు కూడా ప్రకటిస్తారు. ఇది కోర్టు తీర్పు గతంలో మనకు హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 50% ఎన్నికలను మీరు నిర్వహించుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదని చెప్పినటువంటి అంశం ఉంది. కాబట్టి ఎన్నికలను రద్దు చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎన్నికలు ఆగవు కూడా, ఎన్నికలు నిర్వహిస్తారు. బట్ బీసీలకు మాత్రం అన్యాయం చేయడానికి ఈ యొక్క లీగల్ అష్యూరెన్స్ తోనే వీళ్ళు ముందుకు బీసీల యొక్క గొంతు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రెండు బీఆర్ఎస్ కూడా వస్తుంది. అదే పొందాన్ని వీళ్ళు కూడా కొనసాగిస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం. ఈ సందర్భంగా బీసీ సమాజానికి ఒక పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్నిక ఏదైనా సరే, అది వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ ఎన్నిక ఏదైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్డు సభ్యులు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, జనరల్ స్థానాలన్నింటిలో కూడా బీసీలో అత్యధికంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం తప్ప మేము చేసేదేం లేదు. ఖచ్చితంగా బీసీ సమాజం ఆ దిశగా ఆలోచించి బీసీ సర్పంచులను అత్యధిక సంఖ్యలో గెలిపిస్తే రాజ్యాధికారానికి కావాల్సినటువంటి ఒక బేస్ ఏర్పడుతుంది, తిరుగుబాటుకు అదొక నంది అవుతుందని పిలుపునిస్తాం. థ్యాంక్ యూ కేవీ గౌడ్ గారు, థ్యాంక్ యూ మిట్టా నరసింహ గౌడ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి బీసీలకు సంబంధించి అన్యాయం జరిగింది. పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఇవ్వకపోను ఉన్న 23ను కూడా ఎత్తేసి ఈ రోజు 17% పరిమితం చేశారు. బీసీలకు మళ్ళొకసారి అన్యాయం జరిగింది అని బీసీ సంఘాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కానీ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ముందుకెళ్తోంది. సో ఇవాళ ఆల్రెడీ ఎన్నికల నామినేషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఉదయం నుంచి కూడా నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మొదటి విడతలో భాగంగా ఎన్నికల హడావుడి 189 మండలాల్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు మొదటి విడతలో ఎన్నికలు జరగబోతోంది. దానికి సంబంధించి ఈ రోజు కలెక్టర్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది.